ఇప్పుడే బాడీ ఎక్కించుకుంటున్నా, ఏమైందనేది వీడియో మధ్యలో చెప్తా. మనకు ఇంతకుముందుకు వచ్చేసి మనం వెంటిలేటర్ బండి మీద పోయేది. ఇది ఓన్లీ మనము బాడీస్ ఇంకా అట్లనే పేషెంట్లు తీసుకోవచ్చు అనమాట. నార్మల్ పేషెంట్ ఆక్సిజన్ తోటి తీసుకోవచ్చు. ఇగో ఇక్కడ మనకు వచ్చేసి ఆక్సిజన్ ఫ్రెండ్స్. ఇప్పుడు టైం 1:40 అవుతుంది. మన షారుఖ్ ఖాన్ అయితే లేపిన కొంచెం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనమైతే ఆల్రెడీ మీరు thumbnail చూసి ఉంటారు, బీహార్కి అయితే పోతున్నాం అనమాట. డెడ్ బాడీ అయితే షిఫ్టింగ్ చేస్తున్నాం. నిన్ననే ఒక వెంటిలేటర్ పేషెంట్ అయితే షిఫ్టింగ్ చేసినాం. అండ్ నెక్స్ట్ ఇదన్నమాట ఇంకో బండికి. నేను లాస్ట్ రీసెంట్గా పోయిన కిరాయి ఇదే అన్నమాట, వెంటిలేటర్ పేషెంట్. ఇప్పుడైతే నేను పికప్కు వెళ్తున్నా. ఇక్కడ పికప్ పాయింట్ దగ్గరకు వచ్చి పేషెంట్ అయితే ఎక్కించుకున్నాం. మేము వెళ్ళేదైతే వైజాగ్ అన్నమాట. వైజాగ్ లో వచ్చేసి ఇప్పుడు మనకు కనిపిస్తున్న MGM హెల్త్ కేర్ అనే హాస్పిటల్లోనే దింపినాం అన్నమాట. ఇప్పుడు మన బండి కనిపిస్తుంది కదా ఎదురుగా. సో ఇప్పుడు ప్రజెంట్ నేనైతే పికప్కి పోతున్నా. అండ్ పికప్ ఎక్కడ అనేది చూద్దాం. మనకు లొకేషన్ వచ్చింది ఇప్పుడే జస్ట్ నౌ. ఇప్పుడు ప్రస్తుతం నేనైతే ఇక్కడ బస్వతారక్ హాస్పిటల్, మీకు ఐడియానే ఉండొచ్చు, ఇక్కడ బస్వతారక్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఆయన పికప్ మాత్రం అసలు అనుకోకండి, ఇక్కడ నుంచి కాదు. అండ్ నేను మీకు పికప్ ఎక్కడి నుంచి అవుతుంది ఏందనేది అవన్నీ కూడా నేను చెప్పొద్దు కాబట్టి చెప్పట్లేదు అన్నమాట. మీకు ఆల్రెడీ తెలుసు, ఇంతకుముందు వీడియోలలో కూడా పికప్ ఎక్కడి నుంచి ఏందనేది నేను ఎప్పుడు చెప్పలేదు. సో నేను పోయి పికప్ చేసుకొని రిటర్న్ అయ్యి మళ్ళీ మనం బీహార్ రూట్కు, అంటే మన హైదరాబాద్లోనే ఇంకో డబల్ డ్రైవర్ని ఎక్కించుకొని తీసుకొని పోతాను అనమాట. మరి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది చూడాలి బీహార్ కంటే, దాన్ని బట్టి తెలుస్తాను అనమాట ఎన్ని రోజులు పోతాం, ఎన్ని రోజులు వస్తాం అనేది. సో ఇప్పుడైతే మనకు తెలియదు. ఇప్పుడు మనకు ముందుకు వెళ్తే జూబ్లీ చెక్ పోస్ట్ వస్తుంది అనమాట. అండ్ అది దాటి కూడా పోవాలి. సో నేను మీకు పికప్ చేసుకునే దగ్గర చూపిస్తాను. ఇంకా లెఫ్ట్ సైడ్లో మనకు వచ్చేసి తెలంగాణ TRS పార్టీ ఆఫీస్ అనమాట. చూస్తున్నారు కదా. మనం ఆలస్యం లేకుండా పికప్ దగ్గరికి పోదాం, ఆలస్యం అయింది ఇప్పటికే. ఇక్కడ పికప్ దగ్గరకు వచ్చిన బాడీని అయితే మన ఫ్రీజర్ బాక్స్ లోకి అయితే ఎక్కిస్తున్నాం. నేను మీకు ముందు ఎలా చనిపోయిండు ఏందనేది అయితే ముందు చెప్తా. ఇక్కడ పికప్ దగ్గర నుంచి వీళ్ళందరినీ ఎక్కించుకొని ముందుకు పోయి అయితే ఒక డీజిల్ బంక్ చూసుకొని డీజిల్ అయితే కొట్టియాలి. ఫ్రెండ్స్, బాడీ ఎక్కించుకొని ఇక్కడ మనం బాయన్పల్లి దాకా వచ్చినాం అనమాట. అంటే నెక్స్ట్ ఇక మేడ్చల్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర. ఇక్కడ నుంచి ఇక్కడ భారత్ పెట్రోల్ డీజిల్ కొట్టించుకుందామని ఆపినా అనమాట. फुल टैंक लिखे देगा बिल, ठीक है, कोई प्रॉब्लम नहीं है, मैं फोटो खींचेगा. 0 నుంచి అయితే స్టార్ట్ చేసిండు. ఎంత పడుతుందో చూద్దాం. ఈ బండిలో మనకు ఇంతకుముందుకు వచ్చేసి మనం వెంటిలేటర్ బండి మీద పోయేది. ఇది ఓన్లీ మనము బాడీస్ ఇంకా అట్లనే పేషెంట్లు తీసుకోవచ్చు అనమాట. నార్మల్ పేషెంట్ ఆక్సిజన్ తోటి తీసుకోవచ్చు. ఇగో ఇక్కడ మనకు వచ్చేసి ఆక్సిజన్ ఒక సిలిండర్ ఉంటుంది. అండ్ ఇందులో ఇదైతే ఫ్రీజర్ బాక్స్ అన్నమాట. ఇందులో ఇప్పుడు బాడీ ఉంది. ఇంతకుముందుకు ఇది కూడా వెంటిలేటరే, కాకపోతే ఆ బండి వచ్చిన తర్వాత అది మనం వెంటిలేటర్ చేసి ఇక దీన్ని బాక్స్ కొంచెం అనమాట. చూద్దాం ఎంత పడుతుందో ఫుల్ ట్యాంక్ వచ్చేసి. ఇంకట్లనే మనం పోయేది ఒక 1700-1800 దాకా వస్తా అని చెప్పారు. ఇంకా మన డబల్ డ్రైవర్, నాతో పాటు ఇంకో డ్రైవర్ వచ్చేసి మనకు కామారెడ్డిలో వస్తాడు అనమాట. కామారెడ్డిలో ఎక్కుతాడు మన బండి అయితే. సో అక్కడ ఎక్కించుకొని బయలుదేరిపోతాం అనమాట. ఇంకా ఇక్కడ నుంచి మనకు కామారెడ్డి ఒక 100 అట్లా వస్తుంది కావచ్చు నాకు తెలిసినంత వరకు. చూద్దాం అసలు టోటల్గా మనం బీహార్ పోయేంత వరకు ఎన్ని కిలోమీటర్లు వస్తుందో అది కూడా చూద్దాం. చూడండి ఒకసారి ఫుల్ ట్యాంక్ ఎంత పట్టిందో. ఫుల్ ట్యాంక్ వచ్చేసి మనకు 5700 దాకా పట్టింది, 60 లీటర్ల దాకా పట్టింది. ఎందుకంటే మనం లోకల్లో పికప్ చేసుకోవడానికి ఇంకా ఔటర్ రింగ్ రోడ్ దగ్గరకు వచ్చేసరికి ఇంత పట్టింది. మనకు ప్రైస్ వచ్చేసి చూడండి, ఇగో 95 రూపాయలు. ఇదేమో స్పీడ్ ఎక్స్ట్రా ఏదో ఉందన్నమాట, అది వచ్చేసి ఎక్కువ. మనం ఇది కొట్టించడం 95 ఉంది లీటర్ వచ్చేసి. ఓకే, డీజిల్ కొట్టించుకొని అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి ముందర నుంచి లెఫ్ట్, ఫ్రీ లెఫ్ట్ ఉంది. ముందుకు పోయి మనం మలుపుకొని డైరెక్ట్ పోవడమే, ఇంక ఎటు తిరగడం ఏమి ఉండదు. మొన్న మనము ఉత్తరప్రదేశ్ పోయినప్పుడు ఏ రూట్ అయితే పోయినామో సేమ్ అదే రూట్ ఉంటుంది అనమాట. కాకపోతే దాటిపోతాము. ఎక్కేసినాం ఇంకా మెయిన్ రోడ్డు. మనకు ముందు ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. ఇంకా అట్లనే కామారెడ్డి దగ్గర పోగానే మన డ్రైవర్ని కూడా ఎక్కించుకున్నాం, రెడీగా ఉన్నాడు డ్రైవర్ కూడా. ఫ్రెండ్స్, ఇప్పుడు కామారెడ్డి దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. మన బండి ఏమో అక్కడ ఉందన్నమాట. ఇది మొత్తం బైపాస్ టేక్రియాలని చెప్పి మనము బైపాస్ దిగేటప్పుడు ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి కామారెడ్డి లోపలికి కూడా పోవచ్చు. ఇంకట్లనే నాతో పాటు వచ్చే డ్రైవర్ మనోడే అనమాట, షారుఖ్ ఖాన్ ఇతని పేరు. ఇక్కడ దాబా ఉంది, ఇక్కడ తినడానికి మంచిగా మనకు కంఫర్ట్గా ఉంటుందని చెప్పి ఈ రెండింటి కోసం ఆపినాం అనమాట. ఇప్పుడు ఇక్కడ రైస్ చెప్తా. దాబాలో ఎట్లా ముందు పోతుంటే రొట్టెలే తినాలి కాబట్టి ఇప్పుడు రైస్ తింటే అయిపోతుంది. సో తిన్నాను, ఇద్దరం కలిసి తింటాం. ఇద్దరం కలిసి తిని మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. ఏం తింటాం అనేది చూద్దాం. మేము ఆర్డర్ చేసిన రైస్ అయితే వచ్చింది, టమాటా రైస్ చెప్పినాం.
ఇది తిని తొందర బయలుదేరాలన్నమాట. అండ్ మనోని ఇక్కడ కామారెడ్డి దగ్గరనే ఎందుకు ఎక్కించుకున్నా, హైదరాబాద్లో ఎక్కించుకోవచ్చు కానీ మీకు డౌట్ ఉండొచ్చు, అది తర్వాత చెప్తాను నేను మీకు. ఫస్ట్ తిన్న తర్వాత ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోవాలి, కొంచెం లేట్ చేయకుండా తొందర పోవాలి. బండి స్టార్ట్ చేసినాం తిని, ఇంకా ఆగడం ఉండదు, నైట్ మొత్తం నాన్ స్టాప్ పోవడం ఉంటుంది. లైట్లు ఆన్ చేస్తున్నా, ఇంకా అట్లనే సైరన్ లైట్లు కూడా. ఓకే, ఇక జర్నీ చేయాలి స్టార్ట్. మనోడు కూర్చున్నాడు పక్కన. నైట్ మొత్తం మ్యాక్సిమం నేనే తోలుదాం అనుకుంటున్నా. బండ్లు వస్తున్నాయి, లారీలు. నైట్ మొత్తం అంటే 1-2 గంటల వరకు నేను డ్రైవింగ్ చేసి మనోనికి ఇస్తా బండి. అయితే మనోడిని కామారెడ్డిలో ఎందుకు ఎక్కించుకున్నా అంటే మ్యాక్సిమం మనం ఇటు సైడ్ వస్తే మనోళ్ళు ఎక్కువ కామారెడ్డి నుంచి తీసుకుపోతారు అన్నమాట మన డ్రైవర్లని. హైదరాబాద్లో కూడా ఉంటారు కానీ ఇప్పుడు కొంచెం పండగ కాబట్టి మనకు అందరు ఇంటికి పోయారు. ఇంకోటి ఏంటంటే కొంచెం మన బండ్లకి ఎప్పుడు వస్తారన్నమాట. ఇంకో అన్న ఉంటాడు, ఇప్పుడు మనతో పాటు వచ్చేది షారుఖ్ అని చెప్పినా కదా, గట్లనే మనోళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ కిరాయిలలో వస్తే ఇట్లా వాళ్ళని కూడా చూపిస్తా. సో అందుకే కామారెడ్డిలో ఎప్పుడు కూడా ఇటు సైడ్ పోతే ఇటు సైడ్ ఎక్కించుకున్నాం అన్నమాట. ఏదైనా స్పాట్లో అప్పటికప్పుడు మన కిరాయి ఉన్నప్పుడు డ్రైవర్లు ఉంటే మాత్రం హైదరాబాద్ అక్కడిని ఎక్కించుకొని పికప్ చేసుకొని డైరెక్ట్ వస్తాం అనమాట. యూపీ వరకు మంచిగా ఉంటుంది, వారణాసి వరకు అంటే అటు కొంచెం చాప్రా రోడ్ ఎట్లుంటుందో తెలియదు, అంటే బీహార్లో చాప్రా అని ఉంటుంది ఆ రోడ్డు, ఆ తర్వాత ఎట్లుంటుందో తెలియదు. మరి పాట్నా రోడ్డు కూడా బాగానే ఉంటుంది. పాట్నా టచ్ కాదు మనకు బీహార్ క్యాపిటల్ వచ్చేసి పాట్నా. సో ఎట్లుంటుంది అనేది చూడాలి ముందు రోడ్ అయితే. మనోడైతే ఇప్పుడు పడుకుంటాడు. ఇప్పుడు చనిపోయిన మనం తీసుకుపోతున్న వ్యక్తికి ఏమైందంటే 3rd ఫ్లోర్ నుంచి పెయింటింగ్ వేస్తూ ఆ తాడు కొంచెం స్లిప్ కావడం వల్ల జారుకుంటూ వచ్చి కింద పడ్డాడంట. కింద పడంగానే తలకాయకు దెబ్బ తాకి రక్తం మొత్తం బాగా పోయిందంట. అటు వాళ్ళు ఎమర్జెన్సీగా హాస్పిటల్ తీసుకుపోయేసరికి మనోడైతే చనిపోయిందని చెప్పారంట. వీళ్ళు బీహార్ నుంచి ఇక్కడికి పెయింటింగ్ వర్క్ వల్లనే వచ్చారంట, కానీ ఇలా జరిగింది మధ్యలో. అయితే అసలు అలా జరుగుతుందని ఎవరు అనుకోకున్నాలే, కానీ ఇప్పుడున్న ప్రస్తుతం రోజులలో ఎట్లుందంటే ఎప్పుడు ఎవరికి ఎప్పుడు ఏమవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. కాబట్టి బ్రతికినన్ని రోజులు సంతోషంగా బ్రతకాల్సిందే. మనోడు చూడండి ఆల్రెడీ పడుకుంటున్నాడు. ఓకే, గుడ్ నైట్. బాయ్. మనోడు పడుకుంటాడు. ఇక నాకు నిద్ర రాగానే ఎప్పుడంటే అప్పుడు ఇక లేపి ఇవ్వాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, ఇక మనోడికి ఎప్పుడు ఇస్తామో చూద్దాం. ఇంకా మనకు నాగపూర్ వచ్చేసి 360-350 కిలోమీటర్ దాకా ఉంటుంది. మనం మార్నింగ్ వరకు నాగపూర్ దాటుతాం. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 1:40 అవుతుంది. మన షారుఖ్ ఖాన్ అయితే లేపిన కొంచెం నిద్ర వచ్చినట్టయితే. మనకు ఇక్కడి నుంచి వచ్చేసి ఇంకా నాగపూర్ 130 కిలోమీటర్స్ ఉందన్నమాట. మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. మళ్ళీ మన బ్లాగ్ అనేది మార్నింగ్ టైంలో అయితే మళ్ళీ చేద్దాం. ఇక్కడ ఒక చిన్న టీ స్టాల్ అయితే కనిపిస్తే ఆపిన, కానీ అక్కడ ఛాయ్ అయితే లేదు. మనోడికి ఇంకా ముందేమన్నా కనిపిస్తే ఆపి తాగుతాడు.